పటాన్ చెరువు పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ముగ్గు పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐకేపీ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ విచ్చేసి ముగ్గు పోటీల కార్యక్రమం ప్రారంభించారు. సుమారు 100 మంది మహిళలు ముగ్గులు వేశారు. ఇందులో గెలిచిన వారికి మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపినందుకు ఇక్కడికి వచ్చిన మహిళలకు పేరుపేరునా ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బండారి పద్మవతి, జీహెచ్ఎంసీ మహిళా అధ్యక్షురాలు, తాళ్ల భాగ్యలక్ష్మి, జీహెచ్ఎంసీ మహిళా అధికార ప్రతినిధి, గోసుకే స్వప్న, జీహెచ్ఎంసీ మహిళ ముఖ్య కార్యదర్శి, జ్యోతిగౌడ్, దుర్గేష్, మురళీధర్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన మహిళలకు చిన్న ప్రైజ్ ఇచ్చినా కూడా మన ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ చిన్న ప్రైజ్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మా వాళ్ళు మాకు తెచ్చిచ్చారు అని ఫీల్ అవుతాం. అలాంటి అంటే అల్పసంతోషం అంటారు మన మహిళలు చాలా మంది కూడా. అలాంటి వాళ్ళకిగా ఉందమ్మా. నేను ఇంతమంది వస్తారని కూడా అనుకోలేదు, కానీ నన్ను మన్నించి చాలా మంది వచ్చినందుకు నా గురించి చెప్పారు పద్మక గారు. నేను కూడా ఒక చిన్న మాట చెప్తానమ్మా. ఈ రోజు మన బతుకులు మారాయి. మనం ఒక జాబులు చేసుకుంటున్నాం కావచ్చు, లేదంటే ఇంకేదైనా చేస్తున్నాం కావచ్చు. ప్రతి ఒక్క మహిళ ఇల్లు వదిలి బయటికి వస్తుంది అన్న ప్రతి ఒక్క వాళ్ళకు కూడా సావిత్రిబాయి పూలే తన వల్లనే మనం బయటకు వస్తున్నామమ్మా. ఒక్కసారి ఆలోచించుకోండి అందరూ కూడా. ఎందుకంటే ఆమె గతంలో చాలా ఇబ్బందులు పడ్డది. ఆడవాళ్ళు బయటికి రావాలి అంటే ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో బయటికి రానియరు. అయినా కూడా ఏదో ఒకటి చెప్పేసి ఆడవాళ్ళు బయటకు వస్తున్నాము. అలానే ఏదైనా కూడా ఒక సంప్రదాయ పద్ధతుల ప్రకారం మనం పాటించుకోగలిగితే మనం ముందు తరాల వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాము.